మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడే వారం అయితే దేవుని చిత్తం ఏదో దేవుని చిత్తం ఏది కాదో అర్థమవుతుంది. దేవుని చిత్తం కానిది ఏదైనా దేవుని ప్రణాళిక నుంచి మనలో. సంసోను, నీకు ఫిలిస్తీన్ల అమ్మాయితో ఏం పని? నువ్వు నాజీరు చేయబడిన వాడవు కదా, నీ మీద అభిషేకం ఉంది కదా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి కొరకే నువ్వు నియమింపబడిన వాడవు కదా, ప్రవచనాత్మకంగా తల్లిదండ్రులైన వారికి బహుమానంగా అనుగ్రహించబడిన వారు, నీ జీవితం మీద ఉద్దేశం ఉంది. కానీ ఏమి మర్చిపోయినావు అంటే నువ్వు చేయకూడదు, నువ్వు దేనిని బట్టి నియంత్రించబడినావో దాన్ని మర్చిపోయినావు. ఏది చేయకూడదో దాన్ని వెంబడి దేవుని చిత్తము కానిది ఏమైంది? దేవుని ఉద్దేశం నుంచి తప్పించింది. దేవుని ఉద్దేశం నుంచి తప్పించింది. ఏదైనా కానీ క్రైస్తవ జీవితంలో దేవునికి అంగీకారం కాని జీవితం ఏదైనా అది దేవుని యొక్క ప్రణాళిక నుంచి మనల్ని తప్పిస్తే అది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. అందుకు క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసిన స్పృహ ఏంటంటే మన జీవితము దేవుని వాక్యానుసారంగా, దేవుని జ్ఞానయుక్తముగా, దేవుని నడిపింపు కింద, దేవుని రాజరికము కింద ఉందా లేదా చూసుకోవాలా.